షణ్ముఖ ఇంటర్నేషనల్ యోగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న యోగా థెరపిస్ట్. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్. క్యాన్సర్ పై పరిశోధనలు విపరీతంగా ఈ కొత్త ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాయి. స్ట్రెస్ కి బాడీతో సంబంధం ఉందని థియరిటికల్ గా తెలుసు. ఎంత దగ్గర సంబంధం ఉంది సార్? స్ట్రెస్ అనేది బాడీలో చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది, మెజరబుల్ లెవెల్స్. హౌ డు యు రికగ్నైజ్ స్ట్రెస్? స్ట్రెస్ అనేది కేవలం ఒక సైకలాజికల్. అలాగే ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం మూలంగా సెల్ లెవెల్లో సెల్ డ్యామేజ్ జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కూడా మార్కర్స్ అని చెప్పొచ్చా? క్రానిక్ ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ కణాలని ప్రేరేపించడం. క్యాన్సర్ ప్రివెంటివ్ గా లేకపోతే డిసీజ్ ప్రివెంటివ్ గా ఏమైనా మార్గాలు ఉంటాయి ఆ ట్రామాని రిలీజ్ చేయడానికి? ఖచ్చితంగా సైకలాజికల్ అండ్ సోషల్ సపోర్ట్ చాలా అవసరం. ఇవన్నీ ఉంటే కానీ, ఒక హాలిస్టిక్ ఇవన్నీ ఉంటే కానీ బయటపడలేరండి. ఒక యంగ్ లేడీ స్టిల్ అన్మ్యారీడ్ అనమాట, మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చింది. మరి నాకు ఈ రీజన్ కనపడుతుంది కదమ్మా, నీకు ఇంత కోపం ఉంది, ఇంత రేజ్ ఉంది, నాకు ఈ రీజన్ కనపడుతుంది కదంటే, నేను యాంగిల్ ఎప్పుడు ఆలోచించలేదు సార్, ఇట్ కుడ్ బి కాజింగ్ క్యాన్సర్ ఎప్పుడు ఆలోచించలేదు సార్ నేను అన్నా అమ్మాయి. ఏ లెవెల్లో ట్రీట్మెంట్లు అవసరం అని మీరు నమ్ముతారు ఒక క్యాన్సర్ పేషెంట్? కేవలం ఆ డిసీజే కాకుండా బోత్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ పై పరిశోధనలు విపరీతంగా ఇప్పుడు కొత్త ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాయి. ఒకటేంటంటే కేవలం మనం టొబాకో అండ్ అలాగే ఆల్కహాల్ బారిన పడితేనే క్యాన్సర్ వస్తుందంటే పొరపాటు. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ మ్యూటేషన్స్ ఇవన్నీ కూడా క్యాన్సర్ కి కారకాలు అవుతున్నాయి. వీటితో పాటు చాలా కీలకమైన అంశం ఏంటంటే స్ట్రెస్, అలాగే మన సైకోసోమాటిక్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మనకి క్యాన్సర్ లాంటి ఒక దీర్ఘకాలిక వ్యాధికి కారణం అవుతుందని చెప్పి కొన్ని రీసెర్చ్ పేపర్స్ కూడా మనం చూసాం. ఇవాళ మనతో పాటు చాలా ప్రముఖులు, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ AOI డాక్టర్ మల్లిక్ సింగరాజ్ గారు సుమన్ టీవీ స్టూడియోస్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఆల్ అబౌట్ స్ట్రెస్ అండ్ హౌ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. నమస్కారం సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్ట్రెస్ కి బాడీతో సంబంధం ఉందని థియరిటికల్ గా తెలుసు. ఎంత దగ్గర సంబంధం ఉంది సార్? స్ట్రెస్ అనేది బాడీలో చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే బోత్ స్టాటిస్టికల్ అండ్ మెజరబుల్ లెవెల్స్. అంటే కేవలం థియరీనే కాకుండా క్లియర్ కట్ మనకి ఎవిడెన్స్ కూడా ఉంది. రైట్. నేను ఫస్ట్ స్ట్రెస్ ఎలా పనిచేస్తుందో చూద్దామండి. అంటే స్ట్రెస్ అంటే ఒక కాంప్లెక్స్ రియాక్షన్, బ్రెయిన్, హార్మోన్ అండ్ ఫిజియలాజికల్ ప్రాసెస్, ఒక కాంప్లెక్స్ రియాక్ట్. రైట్. స్ట్రెస్ ఎప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఇమీడియట్ స్ట్రెస్ రెస్పాన్స్, అంటే మనకి ఏదైనా డేంజర్ కానీ ఆపద కానీ, ఎగ్జాంపుల్ పిల్లలకి పరీక్షలు ఉన్నా కూడా, అంటే బాడీని అలర్ట్ గా ఉంచడం కోసం వచ్చేదాన్ని ఇమీడియట్ స్ట్రెస్ రెస్పాన్స్ అంటారు. అందులో సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం హైపోథాలమస్, పిట్యూటరీ, ఎడ్రినల్, ఈ యాక్సిస్ లోంచి కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాని స్ట్రెస్ హార్మోన్. అది బాడీని డేంజర్ ని ఫేస్ చేయడానికి ప్రిపేర్ చేస్తుంది. అలాగే మన బాడీలో సింపాథెటిక్, పారాసింపాథెటిక్ సిస్టమ్స్. సో ఈ సింపాథెటిక్ యాక్టివేషన్ వల్ల మళ్ళీ ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ అని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవును. వాటి మూలంగా హార్ట్ రేట్ పెరగటం, బీపీ పెరగటం, రెస్పిరేటరీ రేట్ పెరగటం. అంటే దీన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. అంటే ఏదైనా డేంజర్ని ఎదుర్కోవటానికి వచ్చే రెస్పాన్స్ అన్నమాట. అంతవరకు బాగుంది. కానీ ఇది కాకుండా క్రానిక్ స్ట్రెస్ అంటారు. అంటే కొన్ని వారాలు, కొన్ని నెలల పాటు ఉండే స్ట్రెస్, దాన్ని క్రానిక్ స్ట్రెస్. దానివల్ల బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ ఎఫెక్ట్స్. ఎగ్జాంపుల్ హార్ట్ తీసుకుందామండి. కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఇంక్రీజ్డ్ బీపీ కానీ, ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్ అవుతూ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అలాగే పల్స్ రేట్ ఎక్కువ అవడం. అలాగే న్యూరాలజీ చూస్తే లెర్నింగ్ ప్రాసెస్, మెమరీ లాస్, అలాగే లెర్నింగ్ లో డిఫికల్టీస్, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, ల్యాక్ ఆఫ్ స్లీప్. రైట్. అలాగే జేటీకి వస్తే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని. అలాగే ఇమ్యూనిటీ, ఖచ్చితంగా ఇమ్యూనిటీ తగ్గి డిఫరెంట్ డిసీజెస్ కి మనం డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాం. సో ఈ క్రానిక్ స్ట్రెస్ అనేది డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అయితే మరి స్ట్రెస్ ని గుర్తించడం ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మనం ఏదో ఒత్తిడిగా ఉంది అని బాధపడడం వేరు, బట్ అది ఒత్తిడి ఒక క్లినికల్ పాథలాజికల్ కండిషన్ గా మారింది అనడానికి ఒక వేరే పారామీటర్స్ ఉంటాయి సార్. హౌ డు యు రికగ్నైజ్ స్ట్రెస్? స్ట్రెస్ అనేది ఒకటండి. బేసికల్లీ స్ట్రెస్ అనేది కేవలం ఒక సైకలాజికల్. ఇట్ ఈస్ బోత్ పాథలాజికల్ అండ్ సైకలాజికల్. అంటే బాడీలో ఏదైనా క్రానిక్ కండిషన్ ఉందనుకోండి, మనం డైరెక్ట్గా వద్దాం స్ట్రెస్ క్యాన్సర్ రిలేషన్ ఎట్లాగా చూద్దాం. అలాగే స్ట్రెస్ నుంచి వచ్చే వేరే ప్రాబ్లమ్స్ ఎట్లా చూద్దాం. అంటే బేసిక్గా ఇందాక మీరు అన్నట్టుగా చాలా కారణాల్లో స్ట్రెస్ కూడా ఒకటి క్యాన్సర్ కారణం అన్నారు కాబట్టి, అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ మనకి లేదు వాటి రోజున, కానీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్. ఎట్లాగంటే ఈ స్ట్రెస్ పెరుగుతూ ఉంటే మనకే మానసికంగా ఒక ఒత్తిడి అనేది తెలుస్తూ ఉంటుంది.
అలాగే ఫిజికల్గా కూడా మన బాడీలో చేంజెస్ అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. సో వీటన్నిటికీ ముఖ్యంగా ఎలా తెలుసుకోవాలంటే ఒక అవేర్నెస్ అనేది అవసరం, రైట్. బాడీ గురించి, మైండ్ గురించి. అలాగే ఈ స్ట్రెస్ ఎక్కువ అవడం మూలంగా సెల్ లెవెల్లో సెల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. అంటే ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయ్యి సెల్స్ ని డ్యామేజ్ చేస్తాం. అలాగే సెల్స్ లో మార్పులు జరుగుతూ ఉంటాయి. సెల్ మ్యూటేషన్స్ జరిగి ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఎఫెక్ట్ తగ్గి, అలాగే ప్రోటోఆంకో జీన్స్ యాక్టివిటీ పెరగటం, అలాగే సెల్ ప్రొలిఫరేషన్ పెరగటం, బాడీ డిఫరెంట్ కెమికల్స్ రిలీజ్ అవడం, అంటే క్యాన్సర్ ని ప్రేరేపించే ఎన్విరాన్మెంట్ ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. అవును. అట్లాగే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. అవునవును. ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది కాన్స్టెంట్ గా జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ తో పాటు బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఆ ఇన్ఫ్లమేషన్ మూలంగా డిఫరెంట్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, సైటోకైన్స్ అనే రకరకాల కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మన జీన్స్ లో కూడా టీలోమియర్స్ అంటారు. ఎప్పుడన్నా కూడా మన మైటోకాండ్రియా అవన్నీ చూస్తే కనుక జీన్స్ లో వాటి లెంగ్త్ షార్ట్ అయ్యి సెల్ సైకిల్ రేట్, అంటే మన లైఫ్ స్పాన్ తగ్గుతూ ఉంటుంది. ఓహో. సో ఇవన్నీ కూడా స్ట్రెస్ నుంచి చాలా రకాల ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో అయితే స్ట్రెస్ని మరి అనివార్యంగా మనం ఎదుర్కోక తప్పదు. స్ట్రెస్ని మేనేజ్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు హెచ్ఎస్సిఆర్పి, ఈ ఏంటది ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ కూడా మార్కర్స్ అని చెప్పచ్చా ఫర్ స్ట్రెస్? అంటే మీకు ఇన్ఫ్లమేషన్ గురించి కొంచెం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తానమ్మా. ఇన్ఫ్లమేషన్ అంటే అది బాడీకి డిఫెన్స్ మెకానిజం. ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా కింద పడినా, ఇన్ఫెక్షన్ వచ్చినా, లోకల్ గా మనకి వాపు, ఎరుపు, వేడి ఇవన్నీ వస్తాయి. దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. బేసిక్గా ఇట్స్ ఏ డిఫెన్స్ మెకానిజం ఫర్ ద బాడీ. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ వరకు బాగుంటాయి. కానీ ఇందాక చెప్పినట్టుగా ఎలాగైతే క్రానిక్ స్ట్రెస్ చెప్పాను, ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే కొన్ని వారాలు, నెలలు వస్తే అది కూడా మళ్ళీ బాడీకి డేంజర్ అవుతుంది. ఇట్లా ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా బాడీ సెల్ లెవెల్లో మార్పులు జరగటం, అలాగే క్యాన్సర్ కణాలని ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ మూలంగా అగైన్ ఆల్టర్ సిగ్నల్స్ డిఫరెంట్ పాత్వేస్ అని యాక్టివేట్ అయ్యి ఫాస్ట్ గా సెల్స్ గ్రో అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటాం. ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కేవలం మన ఇన్ఫెక్షన్ కోసమే కాదు, ఈవెన్ మన బాడీలో రోజు ఎన్నో అన్వాంటెడ్ సెల్స్, డ్యామేజ్ సెల్స్, అన్వాంటెడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. వాటిని మన ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించి ఎప్పటికప్పుడు డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మూలంగా ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గిన తర్వాత ఖచ్చితంగా బాడీలో ఇన్ఫెక్షన్స్ రావడం ఏంటి, క్యాన్సర్స్ పెరగటం, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, వూండ్ హీలింగ్ డిలే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇందాక మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ ప్రకారం అసలు ఎందుకు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అని తెలుసుకో. రైట్. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డయట్ గురించి మీరు వినే ఉంటారు. ఆల్ వైట్స్ని అవాయిడ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. వైట్ షుగర్ కానీ, మైదా కానీ, వైట్ రైస్, వైట్ బ్రెడ్, వైట్ మిల్క్, అంటే ఈ పెద్ద లిస్ట్ చూస్తూ ఉంటే మనం చిన్నప్పటి నుంచి తాగే కనపడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా బాడీలో సిస్టమేటిక్ గా ఇన్ఫ్లమేషన్ కలిగించి దీని మూలంగా డయాబెటీస్ ఏంటి, రకరకాల డిసీజెస్ బయటపడుతుంది. అలాగే క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఈ డయట్ కాకుండా అన్రిజాల్వ్డ్ ఇన్ఫెక్షన్, మీరు చూడండి, ఐఎమ్ కోరిలేటింగ్ ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కి ఇట్స్ అ బిగ్ సర్కిల్ హియర్. ఇన్ఫ్లమేషన్స్ ఏంటి, ఇన్ఫెక్షన్స్ ఏంటి? ఎగ్జాంపుల్ మనం చాలా కామన్ గా మాట్లాడుకుంటున్నాం, హెచ్పివి infection, human papillomavirus infection. If untreated, that results in cervical cancer, hepatitis B infection, అలాగే H. pylori infection. ఇవి కాకుండా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్, ఇవన్నీ కూడా వీటిని రిజాల్వ్ చేయకపోతే, అండర్లయింగ్ హెల్త్ కండిషన్ని రిజాల్వ్ చేయకపోతే ఖచ్చితంగా దట్ విల్ కాజ్ ఇన్ఫ్లమేషన్. ఇవి కాకుండా అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్ అండ్ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషన్స్ కూడా ఖచ్చితంగా. గ్రీఫ్ అంటే విపరీతమైన దుఃఖం, విపరీతమైన కోపం, విపరీతమైన షేమ్ అండ్ గిల్ట్, ఒక విధమైన అంటే చెప్పుకోలేని ఒక న్యూనత భావం. ఇది నాకు తెలుసు, ఈ టాపిక్ ఈజ్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్ అనేది అన్నిటికంటే తక్కువగా డిస్కస్ చేసిన సబ్జెక్ట్. అంటే లాస్ట్ 5 years నుంచి చాలా మంది ఈ ఎమోషన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుతుంది. ఇంతకుముందు ఎక్కువ అంటే చాలా ఇగ్నోర్ చేయబడిన టాపిక్ ఇది. మన బాడీని ఒక ట్రీ అనుకుంటే ఎమోషన్స్ ఆర్ లైక్ రూట్, అంటే పైకి కనపడవు, గ్రౌండ్ లోపల ఉంటాయి. కానీ మన ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో ట్రీ అంత స్ట్రాంగ్. డిఫరెంట్ ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్. సెంటిమెంట్, అన్నిటికంటే ముఖ్యమైన రిసెంట్మెంట్, హేట్రెడ్, జెలసీ, యాంగర్, ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎమోషన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ క్లియర్ ఫ్రమ్ ద సిస్టమ్, ఏదో ఒక డిసీజ్ రూపంలో బయటపడుతుంది. ఇట్ కెన్ బి క్యాన్సర్, హార్ట్, ఎనీథింగ్. నేను చెప్పినట్టు సైకోసోమాటిక్, అంటే చూడండి ఇదంతా అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఎఫెక్టింగ్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్. ఇట్ విల్ ట్రిగర్ అ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వన్స్ అగైన్. అదే ఇవన్నీ చూడండి, ఇదంతా అగైన్ ఇమ్యూన్ సిస్టమ్, ఇన్ఫ్లమేషన్, అండ్ అగైన్ మీకు ఫస్ట్ చెప్పినట్టుగా హార్ట్ మీద, బ్రెయిన్ మీద, నర్వస్ సిస్టమ్, సైకోసోమాటిక్ సిస్టమ్, జిఐ సిస్టమ్, ఇట్స్ ఎఫెక్టింగ్ ద హోల్ బాడీ. అది కనిపించని ఒక శత్రువు, ఆ శత్రువుని బయటికి తోలకపోతే, అంటే సప్రెస్డ్ ఎమోషన్స్ వల్ల ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధో, శారీరకంగా ఏదో ఒక రుగ్మత రావడం ఈజీ అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే యాజ్ యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ మోర్ అండ్ మోర్ పేషెంట్స్, యాజ్ యూర్ రీడింగ్ మోర్ లిటరేచర్, ఖచ్చితంగా ఎట్లా అందరికీ అని చెప్పకపోయినా ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. లాస్ట్ 10-15 years నుంచి
మోర్ అండ్ మోర్ యంగ్ ఫీమేల్స్ ఆర్ బీయింగ్ డయాగ్నోస్డ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఇందులో డయట్ ఒకప్పుడు మెయిన్గా హెరిటరీ అని చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు హెరిటరీ అనేది ఆ లిస్ట్లో కొంచెం కిందకు వచ్చేసింది. ఫస్ట్ డయట్, హార్మోన్ ఇంబ్యాలెన్స్తో కాకుండా ఖచ్చితంగా ఎమోషన్స్ అనేవి దే ఆర్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్. దర్ సమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ బ్యాగేజ్ విచ్ ఈస్ కాజింగ్ ద డిసీజ్. సో చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ అండి. మరి అలోపతి వైద్యంలో మనకి అంటే ఓన్లీ వైద్యం క్యాన్సర్ వరకు అయితే తప్పకుండా ఇంకా దీన్ని బీట్ చేసే వైద్య విధానం లేదు. ఇది ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్గా మోర్ అండ్ మోర్ డాక్టర్స్ కన్సిడర్ చేస్తున్నారా? ఎస్ అండి, ఖచ్చితంగా కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే కేవలం ఒక పేషెంట్ని ఓన్లీ ఆ పర్టికులర్ ఈ డిపార్ట్మెంట్ ఇంతవరకే కాకుండా వీ లుక్ ఎట్ పేషెంట్ ఇస్ అ హోలిస్టిక్ అప్రోచ్. అంటే ఎలా ఉన్నారు అసలు, బేసిక్గా హౌ ఆర్ ద ఎనర్జీస్ ఆఫ్ ద పేషెంట్, వాట్ ఈస్ ద సైకలాజికల్ సిచ్యువేషన్ ఆఫ్ ద పేషెంట్. కంప్లీట్ ఒక పేషెంట్ ఒక హాలిస్టిక్ అప్రోచ్లో చూసినప్పుడు ఖచ్చితంగా సైకలాజికల్ ఆస్పెక్ట్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. ఎలా సార్ అంటే ఇప్పుడు మనకి మీరు ఏమంటున్నారు అంటే బేసికలీ ఏళ్ల తరబడి లేకపోతే బాగా సప్రెస్ అయిపోయిన సివియర్ ట్రామా లాంటిది ఏమన్నా ఉంటే అది రిలీజ్ కాకపోతే ఎక్కడో అక్కడ ఒక డిసీజ్గా బయటకు వస్తుందని చెప్పి, దానికి ప్రివెంటివ్గా క్యాన్సర్ ప్రివెంటివ్గా లేకపోతే డిసీజ్ ప్రివెంటివ్గా ఏమైనా మార్గాలు ఉంటాయి ఆ ట్రామాని రిలీజ్ చేయడానికి? ఖచ్చితంగా. ఇందాక మనం మాట్లాడుతూ వీ కేమ్ ఇన్ టు డిఫరెంట్ టాపిక్ జోన్లోకి వచ్చాం, ఎనర్జీ అనేసి. ఇక్కడ వీ షుడ్ ఐడెంటిఫై వేర్ ఈజ్ ద ప్రాబ్లం. అవును, ఆ ప్రాబ్లం ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. అంటే ట్రీట్మెంట్తో పాటు ఖచ్చితంగా ప్రాబ్లం రిలీజ్ చేయాలి. ఈ ఎనర్జీ అని చెప్పేసరికి ఇట్ కమ్స్ బోత్ ఇన్ అలోపతిక్ మెడిసిన్ అండ్ మన ఆయుర్వేదిక్ కానీ ఆర్ ఈస్టర్న్ మెడిసిన్, వెస్టర్న్ మెడిసిన్ చెప్పాలంటే. మన మెడిసిన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ బ్లడ్ సప్లై, డిక్రీజ్ ఆక్సిజన్ టు పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. అప్పుడు ఏమవుతుంది, సరిగ్గా న్యూట్రిషన్స్ అందకపోవటం, ఆక్సిజన్ అందకపోవటం, సెల్ డిఎన్ఏ రిపేర్ మెకానిజం డిలే అవటం, వూండ్ హీలింగ్ డిలే అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మన చైనీస్ సిస్టమ్ వచ్చి దీన్ని ప్రాణ అంటారు, చైనీస్ వాడు చి అంటారు, లైఫ్ ఫోర్స్ అంటారు. డెఫినెట్లీ దే ఆర్ బ్లాకేజెస్ హియర్. ఈ బ్లాకేజెస్కి మెయిన్ రీజన్ ఏమవుతుందంటే అండర్లైయింగ్ డిసీజ్. ఫస్ట్ థింగ్, డిసీజ్ మనం ఫిజికల్ డిసీజ్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఖచ్చితంగా అండర్లైయింగ్ డిసీజ్ ఈజ్ వన్ కండిషన్. అండర్లైయింగ్ నేను చెప్పినట్టుగా ఎమోషన్స్ అండ్ డిఫరెంట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇందాక అగైన్ మనం వీఆర్ జంపింగ్, ఇన్ఫ్లమేషన్ అంటున్నాం, ఎమోషన్స్ అంటున్నాం, ఎనర్జీ అంటున్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ కోరిలేటెడ్. అంతే కదా, ఐఎమ్ నాట్ జంపింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ కోరిలేటెడ్. ఈ స్ట్రెస్కి చూడండి, స్ట్రెస్కి ఇన్ఫ్లమేషన్, అగైన్ వన్ మోర్ థింగ్, వాట్ టు ఈట్, ఇది కూడా దానికి ఇంకా యాడ్ ఆన్ అవుతుంది. సో ఇందాక మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలన్నా చూడండి, ఇందాక స్ట్రెస్ అంటే ఇక్కడ కేవలం ఎమోషన్స్ రిలీజ్ చేయడమే కాదండి. ఫస్ట్ థింగ్ బీయింగ్ అవే ఫ్రమ్ బ్యాడ్ లైఫ్ స్టైల్, స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్, అదొక స్టైల్. ఈటింగ్ ఎ బ్యాలెన్స్డ్ ఫుడ్. ఇది కాకుండా ఇందాక మీరు చెప్పిందంటే బాడీ మైండ్ కనెక్ట్ అని చెప్పొచ్చు. అంటే డూయింగ్ ఎ రెగ్యులర్ ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ విచ్ ఆర్ ఫిట్స్ ద బాడీ, యోగా కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, ప్రాణాయామం, బ్రీదింగ్, అలాగే సమ్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ విచ్ విల్ బ్యాలెన్స్ ద మైండ్. ఇది కాకుండా ఖచ్చితంగా సైకలాజికల్ అండ్ సోషల్ సపోర్ట్ చాలా అవసరం. ఇవన్నీ ఉంటే కానీ, ఒక హాలిస్టిక్ ఇవన్నీ ఉంటే కానీ బయటపడలేరండి. సార్ మీరు చెప్తున్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడే, మా మదర్ జనరేషన్, మదర్ కంటే పెద్దవారు. ఆవిడ 19 ఏళ్లకి భర్తను కోల్పోయారు. ఆవిడ ఒక చిన్న సంవత్సరం పిల్లవాడితో ఆవిడ అలాగే జీవితం, ఉద్యోగం చేసుకుంటూ పూర్తి శాకాహార భోజనం తింటూ, అంటే శాకాహార భోజనం ఎందుకు తింటున్నా అంటే చెప్తున్నానంటే ప్రత్యేకంగా హెల్దీ అని అనుకునేది. అండ్ ఆ తరానికి చెందినవారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇప్పుడుండే కోక్లు, డయట్లు ఇవన్నీ, లేకపోతే పెప్సీలు, ఇంకా కోలా డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు ఏమీ లేవు. అన్నం, పప్పు, కూర చాలా తిన్నారు. వృత్తిపరంగా కూచిపూడి నర్తకిమణి, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంది. ఏ విధమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. చాలా అందరినీ ప్రేమగా చూసుకుంటూ, అతి ప్రేమగా చూసుకుంటూ కుటుంబాన్ని, ఆ పిల్లవాడిని పెంచి ఆవిడ 70 ఏళ్లకి ఆవిడకి క్యాన్సర్ అని బయటపడింది. ఇప్పుడు ఈవిడ కేసులో ట్రెడిషనల్గా చెప్పే ఫ్యాక్టర్స్ ఏవీ లేవు. జీన్స్ లేవు, బ్రాకా జీన్లు అవి ఇవి, క్యాన్సర్ జీన్స్ ఏమీ లేవు. కానీ ఆవిడకి బయటపడిన ఒకటి మీరు చెప్తుంటే ఏంటంటే ఆవిడ జీవితంలో విపరీతమైన స్ట్రెస్, సప్రెస్డ్ ఎమోషన్స్ ఉండుంటాయి. ఆవిడ ట్రామాని ఆవిడ హీల్ చేసుకోలేదని అర్థమైంది. ఇలా మీరు చాలా చూసుంటారు కదా సార్. నేనైతే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతానమ్మా. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక చాలా యంగ్ లేడీ, ఎందుకంటే నేను ఎవరి పేర్లు తీసుకోకూడదు కాబట్టి, ఒక యంగ్ లేడీ స్టిల్ అన్మ్యారీడ్ అనమాట, మా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చింది. ఆవిడ షీరీ హైలీ ఎడ్యుకేటెడ్, షీ వర్క్స్ ఇన్ వెరీ గవర్నమెంట్ దాంట్లో పనిచేస్తారు. అంటే ఆవిడ చూస్తే చాలామంది కొంచెం భయపడతారు, ఎందుకంటే ఆవిడ ఒక క్వశ్చన్ బ్యాంక్ ఆవిడ. బట్ అంటే ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు ఆస్క్ క్వశ్చన్స్, కానీ ఆవిడ కొంచెం ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉండేవాడు. అందరిని ఒకటే క్వశ్చన్ అడిగేవాడు, సేమ్ మీరు అడిగిన ప్రశ్న అడిగేవాడు. ఆవిడ షీ ఈజ్ ఇన్ మేబీ ఎర్లీ 40s. నాకు ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేదు, నాకు ఎందుకు వచ్చింది అందరు అడిగేవాడు. అందరూ కూడా ఏమోనమ్మా, వీ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్ అని. సార్ నేను ఒకరోజు ట్రీట్మెంట్ అన్నప్పుడు మా దగ్గరికి రేడియేషన్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 weeks ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు కాబట్టి మాకు ఇంట్రాక్షన్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సో ఒకసారి సేమ్ ఇలాగే అడుగుతున్న మాటలో జస్ట్ ఐ వెంట్ డిగ్ లిటిల్ డీప్ అబౌట్ హర్ వర్క్.
ఎలా ఉందమ్మా మీ వర్క్ ఏంటి, ఏం చేస్తున్నారు ఏంటి అంటే తను షీ జస్ట్ బర్స్ట్ ఇన్ టు టీయర్స్. లేదు సార్, యాక్చువల్గా నాకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయింది ఇక్కడ ఆఫీస్లో పాలిటిక్స్ మూలంగా. అంటే ఇది ఎప్పుడు జరిగిందమ్మా అంటే కరెక్ట్గా 8 months బ్యాక్ జరిగింది. షీఈస్ ఫిల్డ్ ఆఫ్ సో మచ్ రేజ్ అండ్ యాంగర్ అనమాట. మరి నాకు ఈ రీజన్ కనపడుతుంది కదమ్మా, నాకు ఇంత కోపం ఉంది, ఇంత రేజ్ ఉంది, నాకు ఈ రీజన్ కనపడుతుంది కదంటే నేను ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించలేదు సార్, ఇట్ కుడ్ బి కాజింగ్ క్యాన్సర్ని ఎప్పుడు ఆలోచించలేదు సార్ నేను అంద అమ్మాయి. అంటే వేరే రిస్పెక్టస్ లేదు, ఇట్ కుడ్ బి ద ఓన్లీ. ఎందుకంటే తను తర్వాత కోర్టుకి గెలిచింది కేసు అంతా కూడా జరిగింది ఆఫ్టర్ సమ్ టైమ్. కానీ అంటే మనం ఎగ్జాక్ట్ ఆ టైం డ్యూరేషన్, టైం పీరియడ్, అది సిచ్యువేషన్ చూస్తే వీ కెన్ సమ్ టైమ్స్ కోరిలేట్, ఓకే ఇది అయిండొచ్చు అని వీ కెన్ కోరిలేట్ అండి. సార్ ఇప్పుడు ఒక ఫండమెంటల్ క్వశ్చన్, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి క్యాన్సర్ అనేది సడన్ గా ప్రోగ్రెస్ అయిపోతుందా మోస్ట్లీ? అంటే నిన్నటి వరకు బానే ఉన్నావు, సడన్ గా ఒక నెల రోజుల తర్వాత చూస్తే క్యాన్సర్ డిటెక్ట్ అయింది, అవుతుందా? డిటెక్షన్ అనేది అంత ఫాస్ట్ గా అవదమ్మా. కానీ డెఫినెట్లీ బాడీ ఏదో ఒక సిమ్టమ్ ఇస్తూ ఉంటుంది, మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఒక స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్ కి ఫాస్ట్ గా మారే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ సెకండ్ స్టేజ్ ఉంది, ఫస్ట్ నుంచి సెకండ్ స్టేజ్ ఎక్కువ టైం పడుతుంది, కానీ ఒకసారి సెకండ్ నుంచి థర్డ్ స్టేజ్ కి ఫాస్ట్ గా మారే అవకాశం ఉంది. అంటే అక్కడ అన్ని ఆ సెల్స్ లో మ్యూటేషన్స్ ఎంత ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఒకసారి గుడ్ డిసీజ్ నుంచి ఒకసారి బ్యాడ్ డిసీజ్ గా మారే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి సెకండ్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ స్టేజ్ చాలా ఫాస్ట్ గా మారే అవకాశం ఉంది. సో అయితే మరి జాగ్రత్త పడాలి. మీరు అన్నట్టు వెంటనే కనపడకపోయినా కూడా ఎక్కడో మనకి బాలేదన్న ఫీలింగ్ మనకి లోపల తెలుస్తుంది అంటారు. ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ ఈ స్ట్రెస్, సైకోసోమాటిక్ కండిషన్స్ ఇన్ఫ్లమేషన్ కి దారితీస్తాయి. ఇవి నిద్రలేమికి దారితీస్తాయి కాబట్టి దాని వల్ల కూడా కొంత ఇన్ఫ్లమేషన్ వస్తుంది బాడీలో, నిద్ర సరిగా లేకపోతే అని వినికిడి. అలాగే ఎమోషనల్ ఓవర్ ఈటింగ్ కి దారితీస్తాయి కాబట్టి వాటి వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ గా మనకు పనిచేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మన భారతీయ విధానంలోనే మనం అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఇన్ని కోశాలు ఉన్నాయని నమ్ముతాం మనం. కానీ ఎక్కడో మనకి మోడర్న్ మెడికల్ సైన్స్ లో కొంతనే దీనికి ఫ్యాక్టర్ చేస్తారని కూడా తెలుస్తోంది. సో మీరు ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా ఏ లెవెల్లో ట్రీట్మెంట్లు అవసరం అని మీరు నమ్ముతారు ఒక క్యాన్సర్ పేషెంట్ కి? సైకలాజికల్ కూడా అవసరమా? ఖచ్చితంగా అండి. ఒక పేషెంట్ వస్తే కేవలం ఆ డిసీజే కాకుండా బోత్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్, అంటే ఫిజికల్ అంటే కేవలం ట్రీట్మెంట్ కాకుండా మంచి ఆహారం, దాని అన్నమయ కోసం కొంచెం మంచి ప్రాపర్ బ్యాలెన్స్డ్ డయట్, ఎలాంటి డయట్ అవసరం వాళ్ళకి, బ్యాలెన్స్డ్ డయట్. అలాగే ఎమోషనల్ సపోర్ట్ కూడా బోత్ ఫ్యామిలీ నుంచి, అవసరమైతే సైకలాజికల్గా కౌన్సిలర్, అవసరమైతే కౌన్సిలర్ గురించి, బేసిక్గా ఎమోషనల్ సపోర్ట్ కూడా చాలా అవసరం పడుతుందండి క్యాన్సర్ పేషెంట్. అంటే అప్పటిదాకా హెల్దీగా ఉన్నాం, ఎంతో యాక్టివ్గా ఉన్నాం. అంటే చూడండి, మనం విమెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు దే ఆర్ ద సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే దే ఆర్ మెనీ విమెన్ హూ ఆర్ సపోర్టింగ్ ద సొసైటీ ఆల్సో అట్ డిఫరెంట్ లెవెల్స్. నేను మొదటిదాకా యాక్టివ్గా ఉన్నాం, ఇవాళ వీఆర్ హెల్ప్లెస్ అని ఒక ఫీలింగ్కి వచ్చేస్తారు వాళ్ళు. కానీ డెఫినెట్లీ దే రిక్వైర్ దట్ ఎమోషనల్, ఆ సపోర్ట్ అనేది ఆ టైంలో అవసరం till the treatment is over, once till they recover. కానీ అప్పుడప్పుడు కూర్చుని, అంటే ఒక ప్రాక్టీస్గా మనకి క్యాన్సర్ బారిన పడినా పడకపోయినా ఒక ఎమోషనల్ రిలీజ్కి కూర్చుని ఒక పావు గంట జర్నలింగ్, చేసుకోవడం, ఏడుపు తప్పని మనకు చెప్పబడుతుంది, బట్ చాలా రిలీజ్ చేస్తుంది కదా సార్ ఎమోషన్. అవునమ్మా, ఖచ్చితంగా we need someone to share our emotions. That is very important. ఈ రోజుల్లో సోషల్ మీడియా చూస్తున్నాం, డబ్బులు ఇచ్చి మీరు చెప్పండి మేము వింటామని అంటున్నారు. కానీ డెఫినెట్లీ వీ నీడ్ someone to share our emotions, and ఖచ్చితంగా మెడిటేషన్ విల్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్ టు అండర్స్టాండ్ అంటే ఎక్కడి నుంచి ఎమోషన్స్ వస్తున్నాయి ఏంటి, హౌ టు రివర్స్ దట్ ఎమోషన్, అది కూడా చాలా అవసరం. అంటే ఎమోషన్ బయటికి ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రివర్స్ దట్ ఎమోషన్ అండ్ రిప్లేస్ ఇట్ విత్ ఎ పాజిటివ్ థాట్. అది కూడా చాలా అవసరం. మీరు చెప్పినట్టుగా జర్నలింగ్ ఇవన్నీ కూడా చాలా అవసరం పడతాయి. జర్నలింగ్, ఇప్పుడు మోడర్న్ టెక్నిక్స్ చాలా వచ్చాయి, హాలిస్టిక్గా ఉండడం చాలా అవసరం సార్. ఇవన్నీ కాకుండా సార్ ఎమోషనల్ డీటాక్స్తో పాటు ఫిజికల్ డీటాక్స్కి సపోర్ట్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ గోయింగ్ ఫర్ రెగ్యులర్ థెరపీస్, ఈ సోనా రూమ్లో కూర్చోపెడతారు, బాడీ డీటాక్స్ అవుతుంది. మనకి హెవీ మెటల్స్ బాడీలో ఉంటే బయటికి పంపించడానికి కొన్ని ఉన్నాయి. అలా కొన్ని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చాయి. మీరు వాటిని నమ్ముతారా సార్? కొంత ఎఫెక్ట్ అవుతుందండి. బేసికల్లీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ రిమూవ్స్ మోస్ట్ ఆఫ్ ద టాక్సిన్స్ ఇన్ ద బాడీ. అట్లీస్ట్ వీక్లీ 5 days సమ్ ఎక్సర్సైజ్, యోగా కానీ, వాకింగ్ కానీ, జిమ్ కానీ, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద టాక్సిన్స్ ఇన్ ద బాడీ. ఇది కాకుండా మనం తీసుకునే ఫుడ్లో చూడండి, ఇప్పుడు చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి, మొరింగా కానీ, ఫామ్ ప్రోడక్ట్స్ కానీ, డిఫరెంట్ న్యాచురల్ చాలా ఉన్నాయి. కేవలం టీ కాఫీ కాకుండా దే ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూ కెన్ టేక్ ఎవ్రీ డే. గ్రీన్ టీ కానీ, ఎడిక్వేట్ బాగా వాటర్ తీసుకోవడం, చూడండి గ్రీన్ టీ లాంటి ప్లస్ లెమన్ హనీ, ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవే అన్నీ కూడా. ప్లస్ పసుపు, కుర్కుమిన్, నానో కుర్కుమిన్ గురించి చాలా రీసెర్చ్ జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీ చెప్తున్నాం. అంటే నానో కుర్కుమిన్ సిరప్లు వస్తున్నాయి, ట్యాబ్లెట్స్ వస్తున్నాయి, పసుపు అమ్ముతున్నారు.
లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్ అవి సోర్స్ బాగానే ఉంటుందా సార్? ఇస్తాం, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంట్లో దొరికేవే. నేను ఎక్కడ సోనా రూమ్ దాకా వెళ్ళలేదు, అన్ని నేను కిచెన్లోనే అయిపోయాను నేను. అవును, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విత్ అస్. సో ఇవన్నీ తీసుకుంటే విల్ బీ హెల్దీ అండ్ హ్యాపీ. మనదంతా లగ్జరీ వాటికి వెళ్ళక్కర్లేదు. దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్. వీటన్నిటితో పాటు ఎమోషనల్గా బాగుండడానికి ఏమన్నా మనకి ఎక్స్టర్నల్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ అరోమా థెరపీ అంటారు, లావెండర్తో చాలామంది, అలాగే డీప్ మెడిటేషన్ చేస్తారు కొంతమంది, అలా ఏమన్నా ఉంటాయా సార్? ఖచ్చితంగా ఉపయోగపడతాయమ్మా, డెఫినెట్లీ ఉపయోగపడతాయి. మీరు నా కోర్ సబ్జెక్ట్ నుంచి పక్కకి తీసుకెళ్ళిపోతున్నారు, బట్ డెఫినెట్లీ ఈ మెడిటేషన్, ఈ అరోమా థెరపీ ఇవన్నీ కూడా తప్పకుండా ఉపయోగపడతాయి టు ఎనర్జైజ్ అవర్ సెల్స్. ఇప్పుడు రేడియేషన్లో లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏం వచ్చాయి సార్? రేడియేషన్ అంటే అందరూ భయపడతారు. ఇన్ఫ్యాక్ట్ యూవీ రేడియేషన్ వస్తే అందరూ సన్ స్క్రీన్లు పూసుకుని అన్ని చేసుకుని భయపడిపోయి ఆ కొద్దిపాటి దీనికే వెళ్తారు. ఒక టార్గెటెడ్ రేడియేషన్ అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ని భరించడం చాలా కష్టం కదా సార్? లేదండి, ఇప్పుడు చాలా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఒకప్పుడు మీరు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటే మొహం అంతా నల్లగా అయిపోవటం, మాడిపోవటం అట్లా ఉండేది, మీరు ఎక్కడన్నా చూసుంటే కనుక. కానీ ఇప్పుడు లేటెస్ట్ థెరపీస్ వచ్చాయి. ఎక్కడైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ని మాత్రమే టార్గెట్ చేసే థెరపీస్ వచ్చాయి మనకి. దాని నుంచి లీస్ట్ సైడ్ ఎఫెక్ట్ అంటే చుట్టుపక్కల సెల్స్కి డ్యామేజ్ కాకుండా ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మాత్రమే టార్గెట్ చేసే టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయి. ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ అని, ర్యాపిడ్ ఆర్క్ అని, స్టీరియోటాక్టిక్ రేడియేషన్ అని, రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. వాట్ ఆర్ ద టాప్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అండి మీ దృష్టిలో? క్యాన్సర్ని, ఇన్ఫ్లమేషన్ని తగ్గించి లేదు కొంతవరకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అడ్డుకట్ట వేసే ఫుడ్స్ ఏంటి సార్? ఖచ్చితంగా చెప్పాలంటే లైకోపిన్ ఉంటుందమ్మా. లైకోపిన్ అంటే టమాటోలో వాటిలో ఉంటుంది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, అలాగే ఇందాక చెప్పే పసుపు, కుర్పన్, ఇవి మెయిన్గా వీటింటే. ఇది కాకుండా ఎనీ ఫ్రెష్ వెజిటబుల్స్ అమ్మా, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో డెఫినెట్లీ చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే నట్స్ కూడా తీసుకుంటే చాలా మంచిది. తప్పకుండా ఇవి చాలా ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది, వీటిని అసలు కిచెన్లోకి రానివ్వద్దు అని చెప్పే విషయాలు ఏంటి సార్? ఎక్కువ కూడా అమ్మా వాట్ ఎవర్ ప్రిజర్వ్ వాటిలో ఎక్కువగా మనకి స్ట్రెస్ ఉంటుంది. ఏదైనా కూడా ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ, ఎనీ ఫుడ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రాపర్ కుక్ చేయని ఫుడ్ కానీ, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎక్కువగా చికెన్, మీట్ అవి ఉంటాయి, వాటిలో కొంచెం వాటి మూలంగా స్ట్రెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి దానికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, బాడీ స్ట్రెస్ పడుతుంది. ప్లస్ ఇవన్నీ ఏదైతే ఈజీ డైజెస్టబుల్గా ఉంటాయి వాటిలో మనకి ఆక్సిడేట్ స్ట్రెస్ తక్కువగా. ప్లస్ ఇందాక చెప్పాను గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇట్ హ్యాస్ లైవ్ ప్రాణ వాట్ వీఆర్ టేకింగ్. అంతే కదా. ఇప్పుడు వాట్ వీఆర్ ఈటింగ్ డెడ్ థింగ్ ఇస్ అ డెడ్ ప్రాణ వాట్ వీఆర్ టేకింగ్. చూడండి, మీరు నా కోర్ సబ్జెక్ట్ పక్కకి తీసుకెళ్ళిపోతున్నారు మాట్లాడితే. లేదు సార్, తప్పకుండా ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ మీరు చెప్పినట్టు. ఎందుకంటే మనం కేవలం ఈవెన్ శరీరంలో కూడా ఒక అవయవానికి మనం వైద్యం చేయలేం కదా, మొత్తం హెల్త్ అంతా చూడాలి కదా. సో ఎస్పెషల్లీ ఇలాంటి టర్మినల్ క్రానిక్ కండిషన్స్కి, టర్మినల్ ఇల్నెసెస్కి ఇప్పుడు ఈ ఇమ్యూనో థెరపీస్ ఏదో వస్తాయి కదా క్యాన్సర్లో, అవి చాలా వరకు హెల్ప్ చేస్తున్నాయండి. అంటే ఇప్పుడు క్యాన్సర్లో ఒకప్పుడు కేవలం కీమోథెరపీ అని వినేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గరికి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీస్ అంటే పర్టికులర్గా క్యాన్సర్ని ట్రిగర్ చేసే టార్గెట్స్ని ఐడెంటిఫై చేసే టార్గెటెడ్ థెరపీ. ఇప్పుడు ఇమ్యూనోథెరపీస్ అంటే ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మన బాడీ ఏం చేస్తుందంటే ఇప్పుడు అన్వాంటెడ్ సెల్స్ని అంటే ఇట్స్ లైక్ ఏ పోలీస్మెన్ ఆఫ్ ద బాడీ, ఇమ్యూనిటీ. సో ఎప్పుడన్నా కొన్ని ఇర్రెగ్యులర్ సెల్స్ కానీ, అన్వాంటెడ్ సెల్స్ కానీ కనపడితే వెంటనే వాటిని ఐడెంటిఫై చేసి టార్గెట్ చేస్తాం. అయితే ఈ క్యాన్సర్ సెల్స్ కూడా చాలా తెలియగలవి. ఇవి నార్మల్ సెల్స్ లాగా మాస్క్ చేసుకుంటాయి, అంతే కదా. సో మన ఇమ్యూనిటీ ఐడెంటిఫై చేయలేదు వాటి. ప్లస్ ఇంకొకసారి ఈ క్యాన్సర్ మూలంగా ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉంటుంది. రెండు ఉంటాయి ఇక్కడ, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కొంచెం, అలాగే ఇవి కూడా మాస్క్ చేస్తుంటాయి. సో ఈ ఇమ్యూనోథెరపీస్ ఏం చేస్తాయంటే ఆ క్యాన్సర్ సెల్లో ఉన్న ఆ మాస్క్ని రిమూవ్ చేస్తాయి. రిమూవ్ చేస్తే ఈజీలీ మన ఇమ్యూనిటీ విల్ అటాక్ ద క్యాన్సర్ సెల్స్. అర్థమైపోతుంది. సో ఇవన్నీ కూడా లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చే ట్రీట్మెంట్స్ అండి. అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు స్టేజ్ 4 డిసీజ్ అంటే 3 months 4 months అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ టార్గెటెడ్ థెరపీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీఆర్ ఏబుల్ టు ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్స్ విత్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. సో ఎలా అయితే ఇమ్యూనోథెరపీ తోటి ఇదిగో ఇవి బ్యాడ్ సెల్స్, క్యాన్సర్ సెల్స్ ఐడెంటిఫై చేసే బయటికి పంపించే కార్యక్రమం మొదలవుతుందో, ఎమోషన్స్కి అట్లా ఏమన్నా ఉంటుందా? ఎమోషన్స్ కంటే మనమే అవేర్నెస్ ఉండాలంటే పక్క వాళ్ళకి తెలియదు, వాట్ వీఆర్ గోయింగ్ త్రూ మనకే తెలుస్తుంది. సో ఆ ప్రాసెస్ మనమే చేసుకోవాలి. బట్ డెఫినెట్లీ వీ షుడ్ టేక్ సమ్వన్స్ హెల్ప్, సమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కౌన్సిలింగ్ అండ్ థెరపీ. తప్పకుండా హెల్ప్ తీసుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్ డాక్టర్ మల్లిక్ గారు. సో ఇవాళ అంటే అఫ్కోర్స్ మనకి స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి వైద్యులు చెప్తూనే ఉన్నారు, టైమ్లీ స్క్రీనింగు. అండ్ ఇవాళ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ సలహా అంటే ఎస్పెషలీ ఎమోషన్స్ అండ్ స్ట్రెస్ ఇంపాక్ట్ బాడీలో ఇంత ఉంటుందని మీరు ఇవాళ చెప్పారు కాబట్టి వాట్ విల్ యూ టెల్ అవర్ వ్యూవర్స్ అండి? ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బీ అవేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్. ఈ రెండు ఫస్ట్ థింగ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, వీఆర్ వాట్ వీ ఈట్ అండ్ వీఆర్ వాట్ వీ ఈట్ అండ్ వీఆర్ వాట్ వీ థింక్ ఆల్సో. రైట్. ఇప్పుడు మీరు
నాకు తెలిసి యూ వర్క్ లాట్ ఆన్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్ అవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు, నాకు ఐడియా ఉంది. అవును. సో ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఈవెన్ ఎవరికన్నా ఒకటి క్యాన్సర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ థెరపీస్ అవైలబుల్గా ఉన్నాయి. రైట్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్. అంతే కదా. సో ఖచ్చితంగా డాక్టర్స్ని అడిగి రెగ్యులర్గా, ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అన్నిటికీ బోత్ మేల్స్ ఆఫ్ ఫీమేల్స్లో స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. సో అండ్ వన్ మోర్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ షుడ్ ఆల్వేస్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్. అంతే కదా. అది చూడడం వల్ల మనకి నెగిటివిటీ ఏదైతే ఉందో అది కొంత ఆఫ్సెట్ అయిపోతుంది. అదే మన ఇమ్యూనోథెరపీ. ఎగ్జాక్ట్, చాలా బాగా చెప్పారు. నిజంగానే. బికాస్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసి మనకున్న పాజిటివ్స్ అన్ని మనం లెక్కించి దాన్ని ప్రకటించడం ద్వారా ఐ థింక్ మనలో ఉండే నెగిటివిటీ పక్కకి వెళ్ళిపోతుంది, పటాపంచలు అయిపోతుందండి. సో అండ్ మెడికలీ ఇట్ హెస్ బీన్ ప్రూవెన్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా వ్యాధులు రావు, ఒకవేళ వచ్చినా కూడా ఎంత తొందరగా వాళ్ళు కోలుకుంటారని చెప్పి. యా, సో ఇది చాలా హాలిస్టిక్గా ఉంది, కమింగ్ ఫ్రమ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ లైక్ యూ డాక్టర్ మల్లిక్ సింగ్ రాజు గారు. తప్పకుండా ఐ థింక్ మా ప్రేక్షకులు బెనిఫిట్ అయి ఉంటారు ఇవాళ ఈ కాన్వర్జేషన్తో. ఎవరికి వారు బేరీజ్ వేసుకోవాలి, ఎవరికి వారు ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు చూసుకుని వాళ్ళ మానసిక స్థితిని, స్ట్రెస్ని తగ్గించుకునే పరిస్థితి చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.